ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2000-2001 సంవత్సరం 10వ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఇందులో భాగంగా పూర్వ విద్యార్థులు వారికి విద్యాబుద్ధులు నేర్పిన గురువులను పూలవర్షంతో ఘనంగా స్వాగతం పలికారు. విద్యార్థులు సుమారు 24 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇలా కలుసుకొని తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు. మళ్లీ ఇన్ని రోజుల తర్వాత కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఉపాధ్యాయులు, విద్యార్థులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆనాటి విద్యార్థులు ఆప్యాయంగా, ప్రేమగా పలకరించుకొని ఆనాటి జ్ఞాపకాలను మరొక్కసారి గుర్తు చేసుకొని ఆనందించారు. అనంతరం పూర్వ విద్యార్థులందరూ కలిసి వారికి విద్యాబుద్ధులు నేర్పిన గురువులందరికీ శాలువాలు కప్పి ఘనంగా సన్మానించుకున్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంఈఓ సాహెబ్ హుసేన్, ఉపాధ్యాయులు నాగరాజు, హెచ్ఎం సుబ్బరాయుడు, చంద్రశేఖర్ వర్మ, అన్వర్ హుసేన్, మాబూ హుసేన్, వలీ మరియు విద్యార్థులు వారి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అలాగే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అన్నదమ్ములు పంచుకోలేరు, అగ్గి కాల్చలేదు, అలాగే నీరు తడపలేదు. అంతటి గొప్ప విద్యాభ్యాసం అభ్యసించినటువంటి మీరు విద్యార్థులందరికీ శుభాశిస్సులు. ముఖ్యంగా నాకు చాలా ఆనందంగా ఉంది. మరి మా ముందరే ఎప్పుడో 24 సంవత్సరాల క్రితం మా దగ్గర చదువుకొని మరి ఇంతటి వారు అయినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ఇంకా మీరు చేయవలసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. అది మీకు మర్చుటకు ఒక కార్యక్రమాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఏ జీవి అయినా కూడా బాగా ఆహ్లాదకరంగా జీవించాలంటే కావాల్సింది ప్రాణవాయువు. ప్రాణవాయువు లేనిది ఒక్క నిమిషం కూడా ప్రత్యజాలం. మరి ఈ ప్రాణవాయువు అన్ని ప్రాణులకు అవసరమే. ఇటువంటి ప్రాణవాయువును మనం ఈ ప్రకృతి ఉన్నంత కాలము మనం సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడే వాతావరణ కాలుష్యం ఎక్కువగా ఉంది. ఇక్కడ జరుగుతున్న విద్యార్థులు ఈ యొక్క గెట్ టుగెదర్ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి ధన్యవాదాలు. ఈ సభను అలంకరించేటువంటి ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి, మా సహచర ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. విద్యార్థులు పెద్దవాళ్ళే అందరూ వాళ్ళకు నా అభినందనాలు. నేను ఇక్కడ 13 సంవత్సరాలు పనిచేశాను. ఎస్జీగా 10 సంవత్సరాలు, తర్వాత స్కూల్ అసిస్టెంట్గా 3 సంవత్సరాలు పనిచేసి ఇక్కడ రిటైర్డ్ అయ్యాను. స్కూల్ అసిస్టెంట్గా ఎస్జీగా 18 సంవత్సరాలు పనిచేస్తే నేను మ్యాథ్స్ చెప్తుండేవాను. 7th క్లాస్ మ్యాథ్సే. నేను సోషల్ స్టూడెంట్నే. ఫస్ట్ మ్యాథ్స్, మళ్ళీ బైపీసీ, మళ్ళీ డిగ్రీలో సోషల్. మ్యాథ్సే చెప్పేవాడు. నాతో పాటు ఉన్న టీచర్లు ముగ్గురు కూడా, మిగతా వాళ్ళు కూడా మ్యాథ్స్ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ మ్యాథ్స్ ఇచ్చేవాడిని కాదు నేను. ఎందుకంటే మ్యాథ్స్ చెప్పడం సులభం, వేరే లేదండి. సోషల్ చాలా కష్టం. మా అన్నాళ్ళు ఏమనుకోవచ్చు. ఎందుకంటే మ్యాథ్స్ ఒకే విధంగా ప్రాబ్లం సాల్వ్ చేస్తుంటారు అందరూ. సోషల్ అట్లా ఉండదు. ఒక్కొక్కరు ఒక విషయం. నేను చెప్పిన ఇక సోషల్ సార్ వర్మ గారు ఉన్నారు, సార్ ఉన్నారు, మాస్టర్ గారు ఉన్నారు. నేను చెప్పిన విషయాన్ని వాళ్ళు ఇంకొక విధంగా చెప్తారు.
కానీ మెయిన్ పాయింట్స్ అవే ఉంటాయి. సోషల్లో పాయింట్ డైవర్ట్ ఏంటంటే ఒక పారాగ్రాఫ్ 4 రోజులు చెప్పొచ్చు, 10 రోజులు చెప్పొచ్చు. కాదు, ఏమి ఖర్చు కాదు. కాకపోతే టయాన్ని చేసుకోండి, మీకు ఆరోగ్యం వస్తుంది, తర్వాత మానసిక ధైర్యం వస్తుంది. తర్వాత నాకున్న కుటుంబ సమస్య మీకు ఎవరికైతే తెలియదు. చాలామంది మా బంధువులు ఉంటాడు, ఈ మనిషిగా బతికున్నాడని. నాకు వచ్చిన సమస్యలు అలాంటివి, నాకు వచ్చిన కష్టాలు అలాంటివి. మా బంధువులు ఈ మనిషి ఇలా బతుకున్నారు, ఈ మనిషికి ధైర్యం పోతారు. ఈ యొక్క మానసిక ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ధ్యానం. ఎక్కడి నుంచి వచ్చింది? ధ్యానం. సో నేను మీకు అందరికీ చెప్పాను, ఈ యొక్క చివరి పాఠం ఏంటంటే ధ్యానం జరిగింది. ఏం చేస్తారా? ధ్యానం చేసుకుంటారా? ధ్యానమే మీకు మార్గం, ధ్యానమే మీకు మార్గం, ధ్యానమే మీకు దేవుడు, ధ్యానమే మీకు ఆరోగ్యం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ యొక్క చక్కటి సందేశాన్ని ఇచ్చారు. మాకు అప్పుడు 24 సంవత్సరాల క్రితం చదువు చెప్పడంతో పాటు ఇప్పుడు నెక్స్ట్ 25 సంవత్సరాలు అప్పటికి మీలాగే తయారు కావాలని, మీరు చెప్పినటువంటి మార్గాన్ని అనుసరిస్తూ ఇప్పటి వరకు అలవాటు లేకపోయినా ఇప్పటి నుంచి అలవాటు చేసుకొని అందరం మంచి ఆరోగ్యాన్ని సంపాదించుకొని మరి మీ యొక్క ఆశీస్సులతో మంచి పొజిషన్లో ఎదిగి మీ అందరికి కళ్ళకు కనపడతామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం సార్.